హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే నేను సండే అయితే ఒంగోలు వెళ్ళేసి వచ్చాను. అసలు డీమార్ట్కి వెళ్ళాలని నా మైండ్లోనే లేదు. కానీ ఏంటంటే నాతో ఒక పని మీద వెళ్ళాను. నాతో వచ్చిన వాళ్ళు వెళ్దామనేసరికి నేను ఒక్కదాన్ని ఎందుకు లేని నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయాను. డీమార్ట్కి వెళ్ళిందని ఊరకుండకుండా మా అమ్మకు కాల్ చేశా, ఏం తీసుకురమ్మంటావమ్మా అని. మా అమ్మ ఏమన్నది, బాటిల్స్ తీసుకురామ్మా అన్నది. మా అమ్మకి కాస్ట్లీ బాటిల్ కొంటా అంటే అయ్యొద్దు, నాకు 21 రూపాయల బాటిల్లే కావాలన్నది. మంచి మంచి బాటిల్స్ మంచిగా కొంటాను, మంచి 2 తెచ్చుకుని వాడదాము అంటే. ఇప్పుడు మనం డబ్బులు పెట్టలేనప్పుడు ఏంటి, 2, 3 కొనుక్కోవాలి, 4 ఇట్లాంటి పిచ్చి ఎన్ని కొన్నా ఏం లేవు. కానీ మా అమ్మ ఎలా నాకు ఏ కావాలని ఇంక మొండి పట్టు. సో ఇక బాటిల్స్ అసలు మెయిన్ మా అమ్మ బాటిల్స్ తెమ్మనేసరికి బాటిల్స్ ఎలా తేవాలి, ఖచ్చితంగా ఇది మనకి బ్యాగ్ కొనాల్సిందే. బ్యాగ్ కొనాలి కాబట్టి బ్యాగ్ ఖాళీగా ఎందుకు చేస్తాం, బ్యాగ్ నింపేయాలి కాబట్టి బ్యాగ్ నింపే ప్రయత్నంలో నేను కొన్ని కొన్నా అనమాట. అంటే బ్యాగ్ నింపడం కోసం కొన్నా. ఏమేమి కొన్నాను చూడండి. సో మనకైతే మంచి సంచి ఇస్తారండి. ఈ సంచి వచ్చేసి బ్యాగ్ మనకి 29 రూపాయలు అనుకుంటా. సో ఈరోజు నా లుక్ చూసి ప్లీజ్ ఏమనుకోవద్దు. బికాస్ నాకు నిన్న జర్నీ చేసి వచ్చి ఉదయం 5ంటికి నిద్ర లేచా, 1 గంటకు పడుకుని 5ంటికి లేచా. నిద్ర పట్ల నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఆ హెల్త్ బాగాలేక ఏడుస్తూ దేవుడికి ఎవరు నమ శివ అనుకుంటూ పనుకున్నాను. నిన్న హెల్త్ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోయింది. అసలు చాలా కంగారు పడిపోయి గూగుల్లో యూట్యూబ్లో చూడడం, నాకు హెల్త్ చాలా బాగాలేదు. అది నేను అసలు ఎంత బాగాలేదని అంత బాగాలేదు. తెల్లారు కానీ అలాంటిది ఆలోచించి 1 గంటకు పనుకున్నా, 5ంటికి నిద్ర లేచాను, రెడీ అయిపోయాను, బస్ ఎక్కాను. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి డీమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంకా రాగానే ఆయిల్ తీసి నానబెట్టా, జుట్టుని నానబెట్టబట్టి ఈరోజు కొంచెం అలా ఉన్నా. ఇప్పటికి కూడా ఈ కన్ను నాకు నొప్పి వస్తుంది వేడి వల్ల. ఏమో విపరీతంగా అసలుకి నరకంగా అనిపించింది. నేను జర్నీ చెప్తున్నా కదా, నరకం అంటే నరకం. ఈ మధ్య ఈ బస్సు అలవాట్లేక అసలుకి వామిటింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకోవడం మానేశానా. ఇంకా తల తిరగడము, అసలు బస్సులో రిలాక్సే లేదండి. కానీ ఏం చేద్దాం, ఏమేమి తెచ్చాను చూసేయండి. ఫస్ట్ అయితే వేర్ ఇస్ ద బిల్. మెయిన్ నేను డీమార్ట్కి వెళ్తే ఎలాంటివి తెస్తానంటే అలాంటివి తెస్తా. ఎంతో ఆలోచించి తెచ్చానమాట. ఇక్కడ భాష మనకు అర్థం కాలేదు. కరెక్ట్ 200 అన్నారు. KARAC ఏంటో నాకే అర్థం కాదు. ముందు ఇవన్నీ బయట పెట్టివ్వండి. సో కిచెన్ లో మనకి అంటు దొమ్ముకోవడానికి డిషెస్ క్లీన్ చేసుకున్న స్పాంజులు. సో ఇవి స్క్రాచ్ బైట్. అండ్ నెక్స్ట్ ఇలాంటి బాటిల్స్ ఈ 4 అన్నమాట. ఇది నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి నేను ఒక చిన్న బాటిల్ ఒకటి తీసుకున్నాను. సో ఇది ఇక్కడ పెడితే కనిపిస్తాయి కదా. ఈ 4 బాటిల్స్ తీసుకున్నాను. సో మా ఇంట్లో మంచి స్టీల్ బాటిల్స్ ఉన్నాయి. బట్ రేపు సమ్మర్ వస్తుంది కాబట్టి మా నాన్న నీళ్లు తాగే పనిలోనే ఉంటాను ఇంట్లో. పాపం ఎన్ని బట్టి పెట్టినా రాత్రి అయిపోతాయి మా ఇంట్లో మంచాల కింద. సో మా అమ్మ బతిని ఆడుకుంది, ఉన్నా కానీ తీసుకురమ్మా ప్లీజ్ తీసుకురమ్మా అనేది. ఎందుకంటే ఆ ఉన్న స్టీల్ బాటిల్స్ 750 ml ½ లీటర్ పెట్టేటట్టున్నాయి. రెడ్ కలర్ మా ఇంట్లో స్టీల్ 4 ఉన్నాయి, మొత్తం 5-6 ఉన్నాయి స్టీల్ బాటిల్స్. కానీ అవి కూడా సరిపోక మా అమ్మ తెమ్మంది. ఆ ఎండాకాలం వస్తుంది కదా, నీళ్లు నేనే కదా పట్టి పెట్టాల్సింది. సో తీసుకురా నీకెందుకు అని చెప్పింది, అందుకని తెచ్చాను. ఇంకా ఏం తెచ్చాను, కిచెన్ లోకి స్పాంజెస్ ఒక 5 బాటిల్స్ తెచ్చాను. ఈ కిచెన్ లోకి వచ్చేసి ఈ రకం ఒకటి, ఇవి 2 తెచ్చా అనమాట. సో ఇలాంటివి ఒకటి, ఇలాంటివి ఒక 2 తెచ్చా. అంటే మళ్ళా ఇక్కడ కొంచెం ఎందుకులో తెచ్చేసుకుంటే పని అయిపోయింది కదా అని. సో ఇది బాత్ మెష్ స్పాంజ్, ఇది నా కోసం. లేస్ ఒకటి, బింగో. ఇది బై 1 get 1. ఇది వచ్చేసి కొంచెం ప్రైస్ తగ్గింది, చెప్తా ప్రైజెస్ కూడా నేను. బింగో ఒకటి, లేస్. నాకు లేస్ బాగా ఇష్టం, జంక్ ఫుడ్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా బై 1 get 1 ఆఫరే, కానీ ఒకటే తీసుకున్నా. సో బై 1 get 1 ఆఫర్ అయినా మనం ఒకటి తీసుకున్న ½ ప్రైజే పడింది తెలుసా, అది విషయం. ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, పీచ్ మిఠాయి. ఇది మాత్రం 2 తీసుకున్నా, డార్క్ ఫ్యాంటసీ. ఇది కూడా బై 1 get 1 అంట. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్స్ మా నాన్నకి. కలర్ ఆగుండలు, నాఫ్తలిన్ బాల్స్. ఇవి వచ్చేసి చాయ్ బిస్కెట్స్. ఇవే తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకున్నా. నేను ఎంతో ఆలోచించి ఎందుకంటే డీమార్ట్కి మేము ఒకప్పుడు పోతే 3000 2000 ఖచ్చితంగా అయిపోతాయి. ఎందుకు ఇంకా కొనగలం, కానీ ఏంటంటే అది
సో ఇది ఒక్కొక్క ప్రైస్ ఎంత పడిందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి 40 రూపీస్ కారా 200 గ్రామ్స్ అయితే నాకు అర్థం కాలేదే. ఏంటబ్బా అది, ఇదా? ఇదేమో దీని పేరు కారక్ ఏదో నాకు అర్థం కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది ఉంది కదా సోన్ పాపిడి, క్లాసిక్ మిఠాయి సోన్ పాపిడి వచ్చేసి మనకి ఇది 80 రూపీస్ అయితే 40 రూపీస్కి వచ్చింది. చెప్పా కదా బై 1 get 1 అని. సో బై 1 get 1 లో మనకి హాఫ్ ప్రైజే పడుద్ది. అంటే ఇది ఒకటి కొంటే ఇంకోటి వస్తుంది కాదు, ఇది ఒక్కటి కొన్నా మనకి హాఫ్ ప్రైజే పడింది. సో ఇది 80 రూపీస్ అయితే 40 రూపీస్ పడింది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి 129 అండి. మీ అందరికి తెలిసే ఉండొచ్చు, అంటే మీరు ఎవరికన్నా ఇవి పలానా తెలియని వాళ్ళు కొనుక్కుంటారు కదా. హ్యాండ్కి వచ్చేసి మనకి 129 పడింది అంతే. ఎంఆర్పి 149 ఉంది, 129 పడింది. అండ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, బింగో 25 రూపీస్ పడింది. ఏది నా బింగో? చెప్పా కదా బింగో వచ్చేసి 50 రూపీస్ అయితే హాఫ్ ప్రైస్ పడింది, 25 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ లేస్ వచ్చేసి 30 రూపీస్ పడింది. లేస్ ఎంఆర్పి వచ్చేసి 50 రూపీస్ ఉంటే 30 రూపీస్ పడింది. నెక్స్ట్ సన్ ఫీస్ట్ 85, 170 ఇదేనా? సో ఈ డార్క్ ఫ్యాంటసీ వచ్చేసి మనకి 85 పడింది. ఎందుకంటే ఎంఆర్పి వచ్చేసి మనకి ఇదంతా 170 ఉంది. సో 85 బెటర్. చాలా చిన్నపిల్లలకి ఇది బాగా యూజ్ అయింది. నేను ఎందుకు కొన్నాను నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్స్ 30 రూపీస్. చాయ్ బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఇది మాత్రం. ఇంకొచ్చేసి హార్ష్ 200 గ్రామ్స్ 60 రూపీసా? హార్ష్ ఏంటి నాకు అర్థం కదా. ఇవేనా? ఇవి నాఫ్తలిన్ బాల్స్ వచ్చేసి ఇవి 60 రూపీస్ అండి. ఎంఆర్పి ఇది కూడా బై 1 get 1 అనమాట. సో ఇది కూడా మనకి హాఫ్ ప్రైస్ 60 రూపీస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, బరాడా 21. సో బాటిల్స్ చెప్పా కదా, ఇది వచ్చేసి 21 రూపీస్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా 21 రూపీసే. రెగ్యులర్ గా డిమార్ట్ వెళ్ళే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, కామన్ గా మనం కొనేవే. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తాం అమ్మ అట్లా ఆలోచిస్తుంది. నెక్స్ట్ పీకాక్ 21. ఓకే, ఇది 21. బాత్ మెష్ ఇది 35 రూపీస్ పడింది దీని ఎంఆర్పి. సో డిమార్ట్ ప్రైస్ 35 అంతే. గ్రే 29. బ్యాగ్ వచ్చేసి 29 రూపీస్. స్క్రాచ్ బైట్ ఇది 69. సో ఇది వచ్చేసి 69, ఇది 69. సో ఎంఆర్పి వచ్చేసి 105 ఉంటే మనకి 69కి వచ్చింది అనమాట. అదనమాట సంగతి. 69. ఇది వచ్చేసి 85 రూపీస్. ఎంఆర్పి 108 ఉంటే 85 రూపీస్కి వచ్చింది. దీంట్లో మనకి 5 స్పాంజెస్ వస్తాయి. 1 2 3 4 5 ఎన్ని వస్తాయి ప్యాకెట్లో? 6 వస్తాయి. 6 వచ్చేసి 85, ఇందులో 3 వస్తాయి. సో ఇది 69. ఇవన్నీ నేను కొన్నది డిమార్ట్ షాపింగ్. సో నిజం చెప్పాలంటే డిమార్ట్ వాళ్ళ టెక్నిక్స్ ఏమో కానీ మనం వెళ్ళాము అంటే ఖాళీ చేతితో రాము. నా సలహా ఏంటంటే మీకు ప్రీ ప్లాన్ ఉంటే కన్నా ఆల్రెడీ ఇలాంటి బ్యాగులు డిమార్ట్ బోల్డెన్ కూడా ఉంటారు. బ్యాగ్ కూడా సంచిలో వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో అలా వెళ్ళిపోండి షాపింగ్ కి. ఎందుకంటే మనం డిమార్ట్కి వెళ్ళేది డబ్బులు సేవ్ చేద్దామని, ఆ డబ్బులు సేవ్ చేద్దామని మళ్ళీ ఈ బ్యాగ్ కొనాలి. నేను చెప్పాలి బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇంకా బ్యాగ్ ఖాళీ మా అమ్మ అనేది ఇంకొంచెం ఖాళీ ఉంది కదా ఇంకొంచెం నింపాల్సింది కదా అని నిజంగా నింపుదాం అనుకున్నా కానీ డబ్బులు నేను తీసుకెళ్ళను. అప్పటికి మా అమ్మని ఫోన్ పే చేయించుకున్నా 1000 రూపాయలు. మొత్తం బిల్ ఎంత ఏం చెప్పలేదు కదా, మర్చిపోయాను. సో నా డిమార్ట్ బిల్ ఎంత అయింది అంటే మొత్తం 905 రూపాయల 50 పైసలైంది. అది ఏం కొన్నామో అర్థం కాలే కానీ డబ్బులు అయితే అయిపోయాయి. చూద్దాం అదే విషయం. సో ఇది అండి నా డిమార్ట్ షాపింగ్. ఫుడ్ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేస్తాను నేను, మిగతా అన్ని ఇందులో వేసేస్తాను అనమాట. సండే రష్ గా ఉంటదేమో అనుకున్నాము, బట్ కౌంటర్ దగ్గర ఖాళీగానే ఉంది. సండే అయితే ఈవినింగ్ మేము 6కి వెళ్ళాము. మేము వెళ్ళింది 4:30కి ఏమో డిమార్ట్ కి, బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది. ఒక 1.5 అవర్ డిమార్ట్కి వెళ్తే కాసేపు ఏసీలో చల్లగా టైం స్పెండ్ చేయొచ్చు. మీరు డిమార్ట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసి మనకు కావాల్సిన ఏదో ఒక వస్తువు పట్టుకొచ్చిన ఎవరేమన్నారు, హెడ్ కొన్నప్పుడు డిమార్ట్కి వెళ్ళాలి, చల్లగా ఉంటుంది. సో ఇది అండి వాటి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.